హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో సరిగ్గా ఏంటి అనుకున్నట్లయితే ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు కదా! అయితే అందులో కూడా రెస్పాన్స్ షీట్‌ని ఇప్పటికే చూసుకొని ఉండుంటారు. అయితే చాలామంది ఏంటంటే రెస్పాన్స్ షీట్‌ని చూసుకుంటారు గానీ, వాళ్ళకొచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకొచ్చిన మార్కులనేవి కౌంట్ చేసుకోవడానికైతే చాలా కష్టపడతారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్‌ని యూజ్ చేసినట్లయితే మీరసలు కష్టపడకుండానే మీ రెస్పాన్స్ షీట్‌లో మార్కులనేవి ఈజీగా ఎలాంటి టఫ్‌నెస్ లేకుండా రెస్పాన్స్ షీట్‌లో వచ్చిన మార్కులనేవి ఈజీగా ఒక టూల్ అనేది మనకి కౌంట్ చేసి మనకైతే ఇస్తుందనమాట. ఆ టూల్ అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. అయితే ఆ టూల్‌ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి క్లారిటీగా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు ఏపీ ఎపిసోడ్ సంబంధించి 2021 కౌన్సెలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి, నార్మలైజేషన్ ప్రక్రియ కానివ్వండి, అన్నీ కూడా మనకి యూట్యూబ్ ఛానెల్ డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. సో, అందరూ కూడా ఎంసెట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కౌన్సెలింగ్ గైడెన్స్ కోసం. అట్లాగే మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేదా? లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని స్టార్ట్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్పాన్స్ షీట్ అనే లింక్‌ని క్లిక్ చేయండి. ఈ వెబ్‌సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేయండి. ఓకేనా? అక్కడ ఏంటి రెస్పాన్స్ షీట్ ఇంకానా దానికి సంబంధించి ఏదైతే వెబ్‌సైట్ హాల్ టికెట్ నంబర్ ఉందో అది ఎంటర్ అండి. ఎంటర్ చేసి గెట్ కీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీకైతే పీడీఎఫ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, చూసారు కదా! మనకైతే ఇక్కడ ఈ విధంగా పీడీఎఫ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పీడీఎఫ్‌లోని మీరు సింపుల్‌గా ఇక్కడ పైన లింక్ కనిపిస్తుంది చూసారా? లింక్ అనేది. సో, పీడీఎఫ్ యొక్క యూఆర్ఎల్ అంటారు దీన్నే. ఈ లింక్ అయితే కాపీ చేసేయండన్నమాట. సింపుల్‌గా ఇక్కడికైతే క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే మీకు పీడీఎఫ్ అయితే లింక్ అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ కాపీ అయితే ఉంది కదా! కాపీ సింబల్. ఈ కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకైతే కాపీ అయితే అయిపోతుంది. వన్స్ కాపీడ్ అయిపోయాక ఇక్కడ చూసారు కదా! లింక్ అయితే వస్తుంది ఇక్కడ. కాపీడ్ అని చెప్పేసి. సో, ఈ లింక్ అయితే మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలనమాట. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు చెప్పబోయే వెబ్‌సైట్‌కి అయితే రండి. ఆ లింక్ కాపీ చేసుకున్న తర్వాత నేను చెప్పబోయే వెబ్‌సైట్‌కి అయితే వచ్చి ఒకసారి చూడండి. అయితే ఇదిగోనండి వెబ్‌సైట్. సో, వెబ్‌సైట్‌కైతే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్లయితే ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతదనమాట. ఈ యూఆర్ఎల్ ప్లేస్‌లోని మీకు ఏదైతే యూఆర్ఎల్ ఇచ్చారో యూఆర్ఎల్ కాపీ చేసారో యూఆర్ఎల్ పేస్ట్ చేసేయండి. ఓకే. ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేసిన తర్వాత మీ కేటగరీ ఏంటి? మీది ఎస్సీఐ, ఎస్టీఐ, ఓబీసీ అని చెప్పేసి ఉంటుంది. సో, ఇక్కడ ఓబీసీని క్లిక్ చేయండి. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో, సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక్కడ మీరు నెక్స్ట్ అలా వదిలేసి సబ్మిట్ కొట్టండి చాలు. సబ్మిట్ కొట్టిన వెంటనే మీ మార్క్స్ అనేవి కాలిక్యులేట్ అవుతాయన్నమాట. కొంత టైం తీసుకుంటుంది. ఓకే. నాకైతే మరి అదే నా స్కోర్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా! నా స్కోర్ అనేది. ఇక్కడ టోటల్ ఎన్ని పెట్టానని చెప్పేసి ఉంటుంది. 160కి 52 రైట్ పెట్టాను. 108 రాంగ్ అయితే పెట్టాననమాట. ఓకేనా? సో, టోటల్‌గా అయితే చూసారు కదా! ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. 8 దగ్గర నుంచి ఫిజిక్స్‌లో ఎన్ని పెట్టాను కరెక్ట్ అనేది. ఓకే. ఫిజిక్స్‌లో 10 పెట్టాను. మ్యాథమెటిక్స్‌లో ఓకే 5, కెమిస్ట్రీలో వచ్చేసరికి ఇక్కడ 17 అని చెప్పింది. సో, ఇక్కడ 50 కాకపోతే మనం 8 అనుకున్నట్లయితే ఇక్కడ కొన్ని అన్‌నోన్ పెడితే వేరియబుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, దాన్ని బట్టి కౌంట్ చేయడం ఉంటుంది. బట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫైనల్‌ది అయితే మీరు చూసుకోవచ్చు. ఓకే. సో, ఆ యొక్క పీడీఎఫ్‌లోని కొన్నిసార్లు ఈ ఏఐ అనేది కౌంట్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది అయితే ఫేస్ చేస్తుంది కాబట్టి సో, ఇట్లాగైతే వస్తుందన్నమాట. బట్ పైన ఓవరాల్‌గా అయితే చూసుకున్నట్లయితే టోటల్‌గా 52 అయితే రైట్ పెట్టారని చెప్పేసి సో, ఇక్కడైతే మనకి కౌంట్ చేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీరు సింపుల్‌గా చెక్‌ఔట్ చేసుకోవచ్చు. మీరైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చనమాట. సో, మీకొచ్చిన మార్కులు మీరెన్ని రాంగ్ పెట్టారు, మీరెన్ని రైట్ పెట్టారని చెప్పేసి రెస్పాన్స్ షీట్‌ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అందరికి షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది కదా! సో, వాళ్ళు కూడా ఎప్పుడు చెక్‌ఔట్ చేసుకుంటారు. సో, అందరూ వీడియో చూసిన అందరూ కూడా ఇంత కష్టపడి ఈ లింక్స్ అన్ని కూడా గ్యాదర్ చేసినందుకు లైక్ అయితే చేయండి మాట. లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని మోటివేషన్ వస్తుంది. సో, దాంతో పాటు ఇలాంటి
ఓకే. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు తీసుకురావడానికి ట్రై చేస్తాను కాబట్టి, సో, ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్స్ అయితే ఉన్నాయి. సో, అక్కడికెళ్లి జాయిన్ అయినట్లయితే ఏపీ ఎపిసోడ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ డిస్కస్ చేసుకుందాం అనమాట. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. అలాగే లైక్ చేయండి వీడియో మాత్రం. థాంక్ యూ ఫ్రెండ్స్.